వరద ఉధృతితో జనం లేని ఎప్పటి విజయవాడ వాసులందరూ కూడా బుడమేరు మున్నేరు పొంగినటువంటి ఆ వాసుల ద్వారా వచ్చినటువంటి వరద వల్ల కృష్ణా నగరాలు వరద వల్ల ఇబ్బంది పడుతూ ఏ రకంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారో మనం చూడడం జరిగింది. దాంట్లో భాగంగా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, మంత్రివర్గ సభ్యులు నారా లోకేష్ బాబు గారు, శాసనసభ్యులు, మా పార్టీ యంత్రాంగం అందరూ కూడా వరద సహాయ సహకారాలు అందించే విధంలో ప్రతి ఒక్కరి నిబంధనని వారందరూ కూడా తోచిన విధంగా సహాయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా క్రైసిస్ మేనేజ్మెంట్లో మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ప్రకృతిని కూడా ఢీకొంటూ వచ్చేటువంటి సమస్యల్ని సరిదిద్ది మళ్ళీ గాలిలో పెట్టేటువంటి విషయాల్లో గతంలో కూడా చూసాం. గత 3-4 రోజుల నుంచి చూస్తున్నాం. నిద్రాహారాలు మాని ప్రజలకు భరోసా ఇస్తూ వారు ఎంత ఇబ్బంది పడుతున్నారో అంతకు మించినటువంటి శ్రమ తీసుకొని వారు ఆ వయసులో కూడా ఈరోజు బాధ్యతగా ముఖ్యమంత్రి వర్యులు చేసినటువంటి రాష్ట్ర ప్రజలకు, తెలుగు వాడికి ఎక్కడ ఇబ్బంది కలిగినా కూడా నేనున్నాననే విధంగా ముఖ్యమంత్రి వర్యులు రాత్రి పగలు అనుకున్నా ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి భరోసా ఇస్తూ ఈరోజు వాళ్ళని మళ్ళీ మామూలు స్థితికి తీసుకుంటానికి ప్రయత్నం చేయడం జరుగుతోంది. వారు ఇచ్చిన పిలుపు మేరకు మేమందరం కూడా శాసనసభ్యులు మేము అక్కడికి ఆ ప్రాంతానికి జరిగినటువంటి నష్టం, వరద బాధితులు ఈరోజు ప్రతి ఒక్క ఇబ్బంది కూడా సమూలంగా మొత్తం వాళ్ళు ఆస్తి నష్టం, అదేవిధంగా అన్ని రకాలుగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో నేను ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే తర్వాత 3 నెలల నా యొక్క జీతాన్ని ఏదైతే నా అలవెన్సెస్తో పాటు అదేవిధంగా సంబంధించినటువంటి గౌరవ వేతనం, మా శాసనసభ్యులకు వచ్చే గౌరవ వేతనం దాదాపు 5 లక్షల రూపాయలు ఈ 3 నెలల్లో ఉన్నటువంటి దానికి వరద సహాయం సీఎం గారికి ఏదైతే ఫౌండేషన్ పంపడం జరుగుతుంది. ఇదే రకంగా మా ఎమ్మెల్యే నియోజకవర్గం నుంచి కూడా చాలా మంది నిన్న ఈరన్న గౌడ్ 10,116 ఆ యొక్క వరద సహాయానికి నిధిని పంపించడం జరిగింది. అంటే మేము ఇక్కడ ఉన్నట్టు ఈరోజు నేను ఇచ్చేటువంటి పిలుపు ఎమ్మెల్యే నియోజకవర్గమే కాకుండా ఈ ప్రాంతంలో ఉండేటువంటి వారందరూ కూడా ఒక బాధ్యతగా ఈరోజు రాష్ట్రంలో విజయవాడలో వస్తున్నటువంటి కష్టం వరద బాధితులకు సహాయం అందించాలని మా ఎమ్మెల్యే నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్క పార్టీ కార్యకర్త కానీ నాయకులు కానీ అందరూ కూడా ఎవరికైతే పెద్ద హృదయంతో మనకు ఉన్నటువంటి ఈ సహాయాన్ని చేయాలని చెప్పి నాతోనే మొదలు పెడుతూ ఈరోజు ఈ యొక్క చెక్కుని 5 లక్షల రూపాయలకు ఏదైతే 3 నెలల నా వేతనాన్ని అదే రకంగా అలవెన్సెస్ అన్నిటి కూడా 5 లక్షల రూపాయల వరద సహాయం పంపించడం జరుగుతోంది. అంతేకాకుండా చివరిగా నేను కోరేది ఈరోజు చేతనైనటువంటి సహాయం తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు, కొంతమంది సినీ తారలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సహాయాన్ని అందించారు.